దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టులో ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లో, సర్పంచ్లో, ఎంపీపీలో, జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైన చీమిరి రెత్తిరి రక్తం ఉండాలి కదా. ఓడిపోయినోడు ఎట్లిస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత. మళ్ళా మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి. మీ డిపార్ట్మెంట్లో, మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూరు శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో, పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుసొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారని, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని. బండి సంజయ్ గారు, ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే. ఖచ్చితంగా మీ బాధ్యత. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు. బండి సంజయ్ గారు, మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా, ఆ రోజు ఎంపీగా నేను ఉంటే నా ఫోన్ ట్యాప్ చేస్తుంది ఈ ప్రభుత్వం మీరు ఆ రోజు ఆరోపించారు కదా. మేము చేయకుండా చేసినామని ఆ రోజు మీరు ఆరోపించారు కదా. ఇవాళ స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తుండు. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే? మరి మీరే ఎంపీ, ఇప్పుడు మీరే కేంద్ర హోంమంత్రి. ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి, అధికారం ఉన్న సిఐల ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.